Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 6 to 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను 2k లైక్స్ ప్లస్ 200 కామెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. సో టార్గెట్ని ఫినిష్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్కి ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో సుహో గాబ్లిన్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ చాప్టర్ 6 ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఈ షాడో ఎక్స్ట్రాక్టింగ్ స్కిల్ అంత ఇంప్రెసివ్ గా అనిపించదు సుహోకి. అండ్ ఆల్సో ఈ గాబ్లిన్స్ ముందే చాలా వీక్ మోషన్స్, అండ్ ఇప్పుడు షాడోస్ అయినాక అవి ఇంకా చాలా వీక్ అయిపోయినాయి. అండ్ ఆల్సో ఈ షాడోస్ డిసపేర్ కూడా అయిపోతాయి ఒక రోజులోనే, ఎందుకంటే సుహో దగ్గర షాడో స్టోరేజ్ స్కిల్ లేదు కాబట్టి. టు స్టోర్ హిస్ షాడోస్, అందుకే ఈ గాబ్లిన్స్ డిసపేర్ అయిపోతాయి విత్ ఇన్ ఎ డే. అండ్ సుహోకి షాడో స్టోరేజ్ స్కిల్ ఎందుకు రాలేదు, ఎందుకంటే సుహో తన పాయింట్స్ అన్నిటిని యూజ్ చేసి స్ట్రెంత్ స్టాట్ ని ఇంక్రీజ్ చేసాడు. బట్ తను ఇంటెలిజెన్స్ స్టాట్ ని పెంచలేదు, స్ట్రెంత్ ని మాత్రమే పెంచాడు. అందుకే సుహోకి షాడో స్టోరేజ్ స్కిల్ రాలేదు. అందుకే షాడో ఎక్స్ట్రాక్టింగ్ స్కిల్ సుహోకి అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. దాంతో బెరుగాడు అంటాడు, ఈ షాడో ఎక్స్ట్రాక్టింగ్ స్కిల్ అనేది చాలా తోప్ స్కిల్, నన్ను నమ్మండి యంగ్ మొనార్క్ అని అంటాడు. దాంతో ఆఫ్ కోర్స్ సుహో నమ్మేస్తాడు. అండ్ తర్వాత సుహో మళ్ళీ డంజన్ బయటికి వచ్చేస్తాడు టు ఈట్. అండ్ అప్పుడే బెరుగాడు సుహోతో అంటాడు, యంగ్ మొనార్క్ ఇప్పుడు మీకు టోటల్ గా 3 ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మిషన్ ఏంటి, సుహో స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయాలి ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ మాన్స్టర్స్. అండ్ సుహో స్ట్రాంగ్ అవ్వాలంటే తను డంజన్ లోకి పోవాలి అండ్ మాన్స్టర్స్ ని డిఫీట్ చేయాలి. అప్పుడే కదా తను డెవలప్ అవ్వగలడు అండ్ స్ట్రాంగ్ అవ్వగలడు అండ్ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయగలడు. అండ్ సెకండ్ మిషన్ ఏంటి, సుహో హ్యాస్ టు సేవ్ ఆహిన్. అండ్ అదెట్లా, సుహో అవుటర్ స్పేస్ మాన్స్టర్స్ ని హంట్ చేయాలి, అప్పుడే కదా తనకి ఏదైనా క్లూ దొరకొచ్చు ఆహిన్ ఎక్కడ ఉందని. సో ఈ మిషన్ కోసం కూడా సుహో డంజన్లోకి పోవాలి. అండ్ థర్డ్ మిషన్ ఏంటి, బెరుగాడి పవర్స్ ని రికవర్ చేయడం. అండ్ అదట్లా బెరుగాడు వేరే మాన్స్టర్స్ ని తినాలి, అట్లా బెరుగాడికి మ్యాజిక్ అండ్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ వాడి పవర్ కూడా వాడికి మళ్ళీ వచ్చేస్తుంది. ఈవెన్ తో బెరు జిన్వుకి దూరంగా ఉన్నా సరే, ఎట్లా అంటే మీకు గుర్తుంటే బెరుగాడు షాడో అవ్వక ముందు వాడు ఎట్లా స్ట్రాంగ్ అయ్యిండు, వేరే లివింగ్ బీయింగ్స్ ని తిని వాడు స్ట్రాంగ్ అయ్యింది కదా. సో సేమ్ అట్లనే బెరుగాడు ఇప్పుడు కూడా చేద్దామని అనుకుంటున్నాడు. అండ్ ఈ మిషన్ చేయడానికి కూడా సుహో అండ్ బెరు డంజన్ లోకి పోవాలి. బట్ సుహో డంజన్ లోకి పోవాలంటే ఫస్ట్ తన మ్యాజిక్ మెజర్మెంట్ చేయించుకోవాలి కదా, అండ్ హంటర్ అవ్వాలి కదా, అండ్ అప్పుడే తను డంజన్ లోకి పోగలడు. సో అట్లా సుహో తన మ్యాజిక్ ని మెజర్ చేయించుకుంటాడు. అండ్ తన మ్యాజిక్ 46 లెవెల్లో ఉంటుంది, అంటే చాలా లో అని అర్థం. దాంతో సుహో ఈ ర్యాంక్ అంటర్ అవుతాడు. అండ్ ఇట్లా ఎందుకైంది, ఎందుకంటే సుహో తన స్ట్రెంత్ ని మాత్రమే ఇంక్రీజ్ చేశాడు కదా, తన మ్యాజిక్ ని ఇంక్రీజ్ చేయలేదు. అందుకే తన మ్యాజిక్ లెవెల్ అంత లోగా ఉంది. అండ్ సుహో ఇప్పుడు ఈ ర్యాంక్ అంటారు కదా, అండ్ ఈ ర్యాంక్ అంటర్స్ ని రేడింగ్ పార్టీస్ వాళ్ళు హైర్ చేసుకోరు, ఏదో అప్పుడప్పుడు రేర్ గా హైర్ చేసుకుంటారు, యూజువల్ గా అయితే హైర్ చేసుకోరు. సో ఇప్పుడు సుహో ఈ ర్యాంక్ అంటారు కాబట్టి తను డంజన్లోకి పోలేడు. బట్ ఒక వే ఉంది, దాంతో సుహో కూడా వెళ్ళొచ్చు డంజన్లోకి. అండ్ అది ఎట్లా, డంజన్లోకి 3 టీమ్స్ వెళ్తాయి. ఒకటేమో హంటర్స్ టీమ్, ఇంకోటేమో కలెక్టింగ్ టీమ్, వాళ్ళు మాన్స్టర్స్ ఒక డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేస్తారు అండ్ బయటకు వచ్చేస్తారు. అండ్ ఇంకో టీమ్ ఏమో మైనింగ్ టీమ్, వాళ్ళు మైనింగ్ చేయడానికి పోతారు డంజన్లోకి. అండ్ మైనింగ్ టీమ్ వాళ్ళు ఈ ర్యాంక్ హంటర్స్ ని కూడా హైర్ చేసుకుంటారు. దాంతో సుహో మైనింగ్ టీమ్ లో జాయిన్ అయిపోతాడు విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ టీచర్ తాలిం. సో వీడు కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే, అండ్ వీడు మైనింగ్ టీమ్ లో పనిచేస్తూ ఉంటాడు. సో అందుకే వీడు మన సుహోని జాయిన్ చేయించాడు. అండ్ తర్వాత లిమ్ గాడు సుహోకి సారీ అని చెప్తాడు, బికాస్ వాడు పారిపోయింది కదా మాన్స్టర్స్ తో ఫైట్ చేయకుండా కాలేజ్ లో. బట్ సుహో అంటాడు, లిమ్ నువ్వేమీ తప్పు చేయలేదు, మనం ఈ ర్యాంక్ హంటర్స్ కాబట్టి హంటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకి చెప్తారు మనం పారిపోవాలని పెద్ద మాన్స్టర్స్ ని చూసినప్పుడు. సో అందుకే నువ్వేమీ తప్పు చేయలేదు లిమ్ అని సుహో అంటాడు. సో సుహో కూడా ఈ ర్యాంక్ అంటూ అయ్యాడని తెలియడంతో లిమ్ గడు సర్ప్రైజ్ అయిపోతాడు. బట్ లిమ్ గడు అనుకుంటాడు, సుహోది మ్యాజిక్ లెవెల్ నాకన్నా తక్కువ ఉంది, అలాంటప్పుడు తను కాలేజ్ లో ఎట్లా ఫైట్ చేసిండు మాన్స్టర్స్ తో, నాకన్నా తక్కువ లెవెల్ మ్యాజిక్ పెట్టుకోనని లిమ్ గడు అనుకుంటాడు. అండ్ ఆల్సో అప్పుడే బెరుగాడు బయటకు వస్తాడు, దాంతో లిమ్ గడు భయపడిపోతాడు. అండ్ అప్పుడే లిమ్ గడికి తెలిసిపోతుంది సుహో ఒక సమనర్ అని, దాంతో వాడు ఇంకా సర్ప్రైజ్ అయిపోతాడు. అండ్ తర్వాత సుహో డంజన్ ని చూస్తూ అనుకుంటాడు, ఇది నా ఫస్ట్ టైం ఒక రియల్ డంజన్ ని చూడడం, షాడో డంజన్ కాకుండా లోపల హంటర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని సుహో అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం హంటర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళకి ఈ డంజన్ లో ఓన్లీ వుల్ఫ్ మాన్స్టర్స్ తగులుతాయి, వేరే మాన్స్టర్స్ వీళ్ళకి అస్సలు కనిపించవు. సో అట్లా వీళ్ళు ముందుకు పోతుంటారు. అండ్ అప్పుడే వీళ్ళు ఒక శాంచువరీ ఏరియాలోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళకి అసలు మాన్స్టర్స్ కనిపించవు. అండ్ వీళ్ళు ఒక మాన్స్టర్ యొక్క ప్రెజెన్స్ ని కూడా ఫీల్ అవ్వలేకపోతారు. అండ్ అప్పుడే వీళ్ళకి ఒక స్పోర్ట్ కనిపిస్తుంది, అన్నది గ్రౌండ్ లో స్టక్ అయ్యి ఉంటది.
సో దాంతో కిమ్ అనేవాడు ఈ స్వోర్డ్ ని బయటికి లాగడానికి దాన్ని ముట్టుకుంటాడు. సో దాంతో వాడు పొజెస్ అయిపోతాడు బై ద స్వోర్డ్. సో యాక్చువల్ గా అయితే ఈ స్వోర్డ్ ని మొనార్క్ ఆఫ్ ది ఫ్యాంగ్స్ రాకన్ గడి ఫ్యాంగ్ తో తయారు చేసిర్రు. అండ్ గైస్ వీడు మీకు గుర్తుంది కదా, సో యాక్చువల్ గా అయితే వీడి ఫ్యాంగ్ తో ఈ స్వోర్డ్ తయారైంది కాబట్టి వాడి స్పిరిట్ దీంట్లో ఉంటది. అండ్ ఎవరైతే దీన్ని ముట్టుకుంటారో వాడిని ఈ స్వోర్డ్ పొజెస్ చేస్తుంది. సో దాంతో ఆ కింగ్ గాడు ఒక అంటర్ని వేసి పడేస్తాడు. అండ్ వాడు అంటాడు ఎవడరా నా స్వోర్డ్ ని టచ్ చేసిందని. సో దాంతో మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు. అండ్ చాప్టర్ 6 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. అండ్ గైస్ చాప్టర్ 7 లో ఆ కింగ్ గాడు మిగతా హంటర్స్ ని వేసి పడేస్తాడు. అండ్ వేరే మనం సుహోని చూస్తాం. అండ్ తన షాడోస్ తో మైనింగ్ చేపిస్తూ ఉంటాడు. సో దాంతో మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఏంట్రా ఈ క్రియేచర్స్ అని. అండ్ మన లిమ్ గాడు కూడా షాక్ అయిపోతాడు, సుహో ఒకేసారి 3 క్రియేచర్స్ ని సమాన్ చేయగలుగుతాడని. అండ్ గైస్ ఇప్పుడు సుహోకి తన షాడో ఎక్స్ట్రాక్టింగ్ స్కిల్ యూస్ఫుల్ గా అనిపిస్తుంది మైనింగ్ చేపిస్తూ ఉంటే. అండ్ తర్వాత సుహో బెరుగడికి చెప్తాడు ఇక్కడ ఉన్న మ్యాజిక్ స్టోన్ ఫ్రాగ్మెంట్స్ ని తిను నువ్వు అండ్ నీ మానని రికవర్ చేసుకోని సుహో అంటాడు. ఎందుకంటే ఈ స్టోన్స్ లో మాన ఉంటది కాబట్టి. సో దాంతో బెరుగడికి ఇష్టం లేకపోయినా సరే వాడు తింటాడు స్టోన్స్ ని. అని అప్పుడే బెరుగాడు రాకన్ గడి ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. దాంతో బెరుగాడు సుహోతో అంటాడు నేను ఒక మొనార్క్ యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతానని. సో మొనార్క్ అనగానే సుహో వాళ్ళ నాన్న వచ్చాడేమో అని అనుకుంటాడు. బట్ బెరు అంటాడు జిన్వనే కాకుండా వేరే మొనార్క్స్ కూడా ఉన్నారని. అండ్ అప్పుడే డంజన్ లోకి వెళ్ళి వుల్ఫ్ మాన్స్టర్స్ బయటికి వచ్చేస్తాయి. అండ్ అవి మైనర్స్ మీద అటాక్ చేయడానికి వస్తాయి. బట్ అఫ్ కోర్స్ మన సుహో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. అండ్ మైనర్స్ అందరినీ కూడా పారిపోమని అంటాడు. సో దాంతో అందరూ కూడా పారిపోతారు. బట్ లిమ్ గాడు ఇక్కడే ఉంటాడు. సో వాడు సుహోకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు లాస్ట్ టైం లాగా పారిపోకుండా. సో దాంతో సుహో తన షాడోస్ కి చెప్తాడు లిమ్ గాన్ని ప్రొటెక్ట్ చేయమని. అండ్ తర్వాత సుహో ఒక వెపన్ ని బయటకు తీసాడు ఫ్రమ్ హిస్ ఇన్వెంటరీ. అండ్ ఇంకేమంది తను వుల్ఫ్స్ తో ఫైట్ చేయడానికి పోతాడు. అండ్ ఒక వుల్ఫ్ ని వేసి పడేస్తాడు ఒక్కొక్క షాట్ లో. అండ్ దాని షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. దాంతో లిమ్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత సుహో ఇంకో 2 వుల్ఫ్స్ ని కూడా వేసి పడేస్తాడు. అండ్ వాటి షాడోస్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ సుహో లెవెల్ కూడా అవుతాడు. సో సుహో ఒక స్కిల్స్ ని చూడంగానే లిమ్ గాడు అనుకుంటాడు సుహో ఒక ఈ ర్యాంక్ అంటర్ అయితే అస్సలు కాదు, కొంప తీసి తన ఒక ఫాల్స్ ర్యాంకరా అని లిమ్ గాడు అనుకుంటాడు. అండ్ సుహో అనుకుంటాడు ఇప్పుడు లిమ్ గడికి ఏం అవ్వదని చెప్పాలరా అని. అండ్ అప్పుడే సిస్టమ్ సుహోకి ఒక క్వశ్చన్ చూపిస్తుంది. అన్నదేంటి ఇక్కడ ఉన్న ఎనిమిని లేపేయడం. అండ్ అప్పుడే ఇక్కడికి కిమ్ గాడు వస్తాడు. సో దాంతో లిమ్ గాడు కిమ్ గాడుతో మాట్లాడడానికి వస్తాడు బికాస్ వాడు ఒక హంటర్ కాబట్టి. బట్ అప్పుడే ఆ కిమ్ గాడు లిమ్ గాడు మీద అటాక్ చేస్తాడు. బట్ మన సుహో లిమ్ గాడిని సేవ్ చేస్తాడు. తన షాడో వుల్ఫ్స్ కి చెప్తాడు కింగ్ గాడు మీద అటాక్ చేయమని. అండ్ సుహో లిమ్ గాడిని ఒక పక్కన కూర్చోబడతాడు. అండ్ లిమ్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ సుహో అనుకుంటాడు ఈ కింగ్ గాడి పేరు రెడ్ కలర్ లో ఉంది. అండ్ పేరు ఎంత రెడ్గా ఉంటే ఆ మాన్స్టర్ అంత డేంజరస్ అని అర్థం. అండ్ సుహో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు కదా రెడ్ కలర్ మాన్స్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయని ఇన్ ద కాలేజ్. తను ఆల్మోస్ట్ చనిపోయిపోయాడు కదా. సో దాంతో సుహో పారిపోదామని అనుకుంటాడు. బట్ తను స్ట్రాంగ్ అవ్వాలి కదా. అండ్ స్ట్రాంగ్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఎనిమీస్ తో ఫైట్ చేయాలి కదా. సో అందుకే సుహో ఈ కింగ్ గాడితో ఫైట్ చేయాలని అనుకుంటాడు అఫ్ కోర్స్ స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ చాప్టర్ 7 ఇక్కడ ఎండ్ అవుతుంది గైస్. అండ్ చాప్టర్ 7 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 8 స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ సుహోని చేసి బెరుగాడు అనుకుంటాడు యంగ్ మొనార్క్ ఎప్పుడు కూడా ఒక ఫైట్ లో నుంచి పారిపోడు ఈవెన్ తను వీక్ గా ఉన్నా సరే. అండ్ దట్ ఈస్ వై ఐ కెన్ సీ జిన్వు ఇన్ సుహో అని బెరుగాడు అనుకుంటాడు. ఆ తర్వాత బెరుగాడు సుహోతో అంటాడు కిమ్ గాడి దగ్గర నుంచి ఆ స్పోన్ ని సపరేట్ చేసి అప్పుడు మనం గెలుస్తామని బెరుగాడు అంటాడు. అండ్ గైస్ ఆ కిమ్ గాడు మన షాడో వుల్ఫ్స్ ని వేసి పడేస్తాడు. బట్ అవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి బికాస్ ఆఫ్ సుహోస్ మ్యాజిక్. అండ్ అవి మళ్ళీ కింగ్ గాడు మీద అటాక్ వేస్తాయి. దాంతో సుహో వాటిని మెచ్చుకుంటాడు. బట్ అప్పుడే కింగ్ గాడు మళ్ళీ వుల్ఫ్స్ అన్నిటిని వేసి పడేస్తాడు. దాంతో సుహో డిసప్పాయింట్ అవుతాడు. దాంతో బెరుగాడు అంటాడు సుహో నీ మ్యాజిక్ చాలా వీక్ ఉంది కాబట్టి నీ షాడోస్ కూడా వీక్ ఉన్నాయని అంటాడు. అండ్ అప్పుడే కిమ్ గాడు సుహోతో అంటాడు నీలాంటి వీక్ పర్సన్ ఎట్లా షాడో మొనార్క్స్ పవర్ ని యూజ్ చేయగలుగుతున్నాడు అని అంటాడు. దాంతో బెరుగాడికి కోపం వస్తుంది. అండ్ వాడు అంటాడు నువ్వు షాడో మొనార్క్ కొడుకుతో అట్లా మాట్లాడకూడదని. దాంతో కిమ్ గాడు అంటాడు ఓ షాడో మొనార్క్ కొడుక నేను నిన్ను కలుసానని ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు నేను నిన్ను వేసి పడేస్తా బికాస్ నువ్వు మొనార్క్ ఆఫ్ ఫ్యాంగ్ ఎనిమి కాబట్టి అని అంటాడు. దాంతో సుహో అంటాడు దా అయితే చూసుకుందామని. అండ్ తర్వాత సుహో తన రూలర్స్ అథారిటీని యూజ్ చేసి తన ఇన్వెంటరీలో ఉన్న వెపన్స్ అన్నిటిని కింగ్ గార్డ్ మీదకి షూట్ చేస్తూ ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ కింగ్ గార్డ్ అన్నిటిని డిఫ్లెక్ట్ చేస్తాడు. సో దాంతో సుహో కంటిన్యూస్లీ షూట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి వాడికి తగులుతుందని. బట్ ఒక్కటి కూడా కింగ్ గార్డ్ కి తగలదు. అండ్ వాడు అన్నిటిని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో వాడు డిఫ్లెక్ట్ చేసుకుంటూ సుహో దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ సుహో మీద అటాక్ వేస్తాడు. బట్ సుహో డాజ్ అవుతూనే ఉంటాడు. బట్ సుహోకి చాలా భయం వేస్తూ ఉంటుంది ఒక్క అటాక్ అయినా నాకు తగిలితే నా పని అయిపోద్దని. అండ్ ఆల్సో సుహోకి డౌట్ కూడా వస్తూ ఉంటుంది నేను ఈ ఫైట్ గెలవగలనా అని. అండ్ అప్పుడే కింగ్ గాడు సుహోతో అంటాడు నువ్వు నా దగ్గర నుంచి పారిపోతున్నట్టవా, నీలాగనే మీ నాన్న కూడా ఒక పిరికివాడు, వాడి షాడోస్ వెనకల దాక్కుని ఫైట్ చేసేవాడు అని అంటాడు. దాంతో ఆబ్వియస్లీ సుహోకి చాలా కోపం వస్తుంది. బట్ అయినా సరే సుహో ఏం చేయగలుగుతాడు జస్ట్ డాజింగ్ చేయడం తప్ప. అని అప్పుడే సుహోకి బెరుగడి మాటలు గుర్తొస్తాయి. సో యాక్చువల్గా అయితే సుహో బెరుగని అడుగుతాడు నా సీలు బ్రేక్ అయిపోయింది కదా, అయితే ఆ పవర్ ఎందుకు మళ్ళీ నాకు తిరిగి రావట్లేదు, నేను ఆల్రెడీ 100 లెవెల్ కి రీచ్ అయిపోయినా కదా లాస్ట్ టైము, ఆ పవర్ నాకు మళ్ళీ ఎందుకు తిరిగి రావట్లేదని సుహో బెరుగని అడుగుతాడు.
దాంతో బేరుగాడు అంటాడు, అదొక టెస్ట్ మాత్రమే నీకు, అప్పుడు జరిగింది ఒక డ్రీమ్ కాదు, ఆ రియాలిటీ కూడా కాదు, జస్ట్ ఒక టెస్ట్ మాత్రమే నీ టాలెంట్ చూడడానికి. బట్ నువ్వు గుర్తు తెచ్చుకో, అప్పుడు ఆ ఫీలింగ్ అండ్ ఫైటింగ్ స్పిరిట్, అప్పుడు నీ స్ట్రెంత్ నీకు కొంచెం తిరిగి రావచ్చు అని బెరుగాడు అంటాడు. దాంతో సుహో ఆ ఫీలింగ్స్ని గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ టైం సుహో దగ్గర ఒక గాంట్లెట్ ఉండేది, దాంతోనే కదా తను అన్ని షాడోస్ ని డిఫీట్ చేసిండు. సో ఆ గాంట్లెట్ ఉంటే ఈ కిమ్ గాన్ని డిఫీట్ చేయగలని సుహో అనుకుంటాడు. అన్నప్పుడే సుహోకి ఒక ఐడియా వస్తుంది. దాంతో సుహో మళ్ళీ వుల్ఫ్స్ ని సమన్ చేస్తాడు. అన్న వుల్ఫ్స్ ని సుహో గాంట్లెట్ లాగా చేసుకుంటాడు. దాంతో ఇప్పుడు సుహో కిమ్ గాడి అటాక్స్ ని ఆపగలుగుతాడు అండ్ వాడితో ఫైట్ చేయగలుగుతాడు. దాంతో సుహోది షాడో ఎక్స్ట్రాక్షన్ డెవలప్ అవుతుంది అండ్ లెవెల్ 2 కి రీచ్ అవుతుంది. అండ్ ఇంకేముంది సుహో కంటిన్యూస్లీ కిమ్ గాడి మీద అటాక్ చేసి ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ సుహో ఇట్లా చేయడంతో బేరుగాడు చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇంకేముంది సుహో వన్నీ బేసి పడేస్తాడు. అండ్ చాప్టర్ 8 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 8 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 9 స్టార్ట్ అవుతుంది. అండ్ కిమ్ గాన్ని డిఫీట్ చేయడంతో సుహో లెవెల్ అయిపోతాడు. అండ్ దానికి రివార్డ్ కూడా వస్తుంది. అండ్ ఆ రివార్డ్ ఏంటి, ఒక రూన్ స్టోన్. అండ్ ఆ రూన్ స్టోన్ లో స్టోమ్ స్లాష్ అనే స్కిల్ ఉంటుంది. సో ఈ స్కిల్ తో సుహో ఒక్కసారి చాలా మంది ఎనిమిస్ మీద అటాక్ చేయొచ్చు సైమల్టేనియస్లీ. అండ్ తర్వాత సుహో ఆ స్పోర్డ్ ని తీసుకుందామని అనుకుంటాడు. దాంతో ఆ స్పోర్డ్ ఏమని అనుకుంటది, సుహో నువ్వు నన్ను టచ్ చేస్తే చాలు, నేను నిన్ను పొజిషన్ చేస్తా అండ్ తర్వాత నీ షాడో స్కిల్స్ ని యూజ్ చేస్తా అని అనుకుంటది స్పోర్డ్. బట్ సుహో స్పోర్డ్ ని ముట్టుకున్నా సరే ఆ స్పోర్డ్ సుహోని పొజిషన్ చేయలేకపోతుంది. ఎందుకంటే సుహో దగ్గర కన్నరీస్ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి. సో అందుకే ఆ స్పోర్డ్ సుహోని పొజిషన్ చేయలేకపోతుంది. అండ్ తర్వాత సుహో ఆ స్పోర్డ్ తో స్టోమ్ స్లాష్ అటాక్ ని చేస్తాడు. దాంతో తను ఒకేసారి చుట్టుపక్కల ఉన్న రాక్స్ అన్నిటిని కూడా ఒకేసారి డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ ఈ అటాక్ సుహోకి చాలా నచ్చుతుంది. బట్ అప్పుడే లిమ్ గాను కాన్షియస్ లోకి వస్తాడు. అండ్ అఫ్ కోర్స్ వాడు షాక్ అయిపోతాడు, ఈ కిమ్ గాన్ని ఎవరు టీపీ చేశారని. దాంతో సుహో అంటాడు, లాంగ్ స్టోరీ అది, బయటకు వెళ్తున్నప్పుడు నేను నీకు చెప్తానని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు డంజన్ బయటికి వచ్చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ గా బయటికి వచ్చేస్తారు. బట్ తర్వాత సుహో మళ్ళీ డంజన్ లోకి పోతాడు ఇంకా డెవలప్ అవ్వడానికి. అండ్ లోపల ఇంకా ఆ వుల్ఫ్ మాన్స్టర్స్ ఉంటాయి. దాంతో సుహో వాటిని వేసి పడేస్తాడు. అండ్ తర్వాత సుహో ఆ స్పోర్డ్ ని అడుగుతాడు, సడన్ గా నీ అటాక్ పవర్ ఎందుకు డ్రాప్ అయిందని. దాంతో ఆ స్పోర్డ్ అంటది, నేను నీతో ఎందుకు కోఆపరేట్ చేస్తా, నువ్వు నా ఎనిమివి, నేను నా పవర్ని నీకు ఎందుకు ఇస్తానే అంటది. సో దాంతో బెరుగాడు ఆ స్పోర్డ్తో ఆరోగ్య చేస్తాడు. బట్ సుహో ముందుకి వెళ్ళిపోతాడు. అతను ఆ స్పోర్డ్ ఎక్కడైతే దొరికిందో అక్కడికి వచ్చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ హంటర్స్ ఒక డెడ్ బాడీస్ ఉంటాయి. సో యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ ఒక శాంచువరీ అంట ర్యాకన్ గాడిది. అండ్ ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయడము ఈ స్పోర్డ్ ఒక రెస్పాన్సిబిలిటీ అంట. సో అందుకే అది ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపేస్తుందంట. దాంతో సుహోకి కోపం వస్తుంది. అతను ఆ స్పోర్డ్ ని గ్రౌండ్ లోకి గుచ్చేస్తాడు. అండ్ అప్పుడే సిస్టమ్ సుహోకి చూపిస్తుంది ఈ హంటర్స్ ఒక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని. బట్ సుహో వీళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడు. బికాస్ వీళ్ళని మళ్ళీ బతికించి ఫైట్ చేయడం వీళ్ళకి పనిష్మెంట్ లాంటిది కదా. సో అందుకే సుహో వీళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడు. అండ్ తర్వాత సుహో బెరుగాని అడుగుతాడు ఎవరి మొనాక్స్ అని. దాంతో బెరుగాడు సుహోకి మొత్తం చెప్పేస్తాడు అబౌట్ మొనాక్స్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, అండ్ వాళ్ళందరూ మన జన్మ చేతిలో తెచ్చారని చెప్తాడు బెరుగాడు. దాంతో స్పోర్డ్ అంటది, అవును నా మాస్టర్ ని మీ నాన్న చంపేసిండు, ఒకవేళ నాకు కానీ స్ట్రెంత్ ఉంటే సుహో నేను వేసి పడేసేదాన్ని, అన్ని బాడీని ముక్కలుగా నరికేసి వొలుఫ్స్కి వేసేదాన్ని అంటది. దాంతో సుహో అంటాడు, మా నాన్న ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నాడు, అందుకే తను మొనాక్స్తో ఫైట్ చేసిండు అని చంపేసిండు. అండ్ స్పోర్డ్ నువ్వు కూడా అంతే చేసినావు. ఇప్పుడు ఈ ప్లేస్ కి హంటర్స్ వచ్చారని నువ్వు వాళ్ళని చంపేసినావు. బట్ స్పోర్డ్ నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసినావు జస్ట్ బికాస్ నేను షాడో మొనార్క్ కొడుకుని కాబట్టి. బట్ నీ మిషన్ ఏంటి, ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయడం. అలాంటప్పుడు నువ్వు హాస్టల్ వేలో ఎందుకు బిహేవ్ చేస్తున్నావు టువర్డ్స్ మై ఫాదర్, అదొక స్టూపిడ్ మూవ్ కదా అని సుహో అంటాడు. అండ్ ఆల్సో సుహో అంటాడు, నేను మా పేరెంట్స్ ని చూడాలని అనుకుంటున్నా, బట్ వాళ్ళని నేను చూడలేను ఇప్పుడు బికాస్ ఆఫ్ ది అవుటర్ వరల్డ్ ఇన్వర్టర్స్. వాళ్ళు ఎర్త్ మీదకి రావడానికి ట్రై చేస్తున్నారు. అట్లా వాళ్ళు వచ్చారనుకో స్పోర్డ్ నువ్వు ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయలేవు, వాళ్ళు నీ ప్లేస్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తారు. సో అందుకే స్పోర్డ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను కూడా నీకు హెల్ప్ చేస్తా టు ప్రొటెక్ట్ దిస్ ప్లేస్ అని సుహో అంటాడు. అంటే మనిద్దరం ఒక టీమ్ ని ఫామ్ చేద్దామా అని సుహో స్పోర్డ్ ని అడుగుతాడు. ఆ తర్వాత కొంతమంది న్యూస్ వాళ్ళు లిమ్ గాని అడుగుతారు డంజన్ లో అసలు ఏమైందో చెప్పమని. దాంతో లిమ్ గాడు మొత్తం చెప్పేస్తాడు. సో దాంతో ఈవినింగ్ ఒక ఆర్టికల్ వస్తుంది ఆన్ ది ఇంటర్నెట్. అండ్ దీంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డంజన్ లో అసలు ఏమైందని. అండ్ ఎస్పెషల్లీ మన సుహో గురించి ఉంటుంది, తనే అందరినీ సేవ్ చేసిండని. సో దాంతో ఆబ్వియస్లీ ఇప్పుడు గిల్డ్ వాళ్ళందరూ కూడా సుహోని హైర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ అట్లా బ్లాక్ టార్టాయిస్ గిల్డ్ వాళ్ళు సుహోని కాంటాక్ట్ చేస్తారు. అండ్ చాప్టర్ 9 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. అండ్ గాయ్స్ చాప్టర్ 9 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 10 స్టార్ట్ అవుతుంది. బట్ సుహో ఈ బ్లాక్ టార్టాయిస్ గిల్డ్ వాళ్ళని డిక్లైన్ చేస్తాడు. అండ్ నాట్ ఓన్లీ వీళ్ళని మాత్రమే కాదు వేరే గిల్డ్ వాళ్ళని కూడా సుహో డిక్లైన్ చేస్తాడు. ఎందుకంటే
వీళ్ళందరూ సూహోని ఒక హంటర్ లాగా హైర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు సూహోని ఒక పాటర్ లాగా లేదా ఒక కలెక్టర్ లాగా హైర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో దాంతో ఆబ్వియస్లీ సూహో డిక్లైన్ చేస్తాడు కదా ఎవరైనా సరే. అండ్ తర్వాత సూహో స్వోర్డ్తో మాట్లాడతాడు అబౌట్ ఫార్మింగ్ అ టీమ్. సో ఈ స్వోర్డ్ ఒప్పుకుంటుంది, బట్ కాకపోతే ఇదొక కండిషన్ పడుతుంది. అండ్ అదేంటి, ఈ స్వోర్డ్ని వేరే శాంచురీకి పట్టుకోవాలంట ఆఫ్ మొనార్క్ ఆఫ్ ఫ్యాంగ్స్. సో దాంతో సూహో అంటాడు వేరే శాంచురీ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని. దాంతో స్వోర్డ్ అంటది ఆ వేరే శాంచురీ ఎంత దూరం అన్నా సరే ఐ కెన్ ఫైండ్ ఇట్ అండ్ సెన్స్ ఇట్. బట్ ఆ శాంచురీ ఉన్న గేటు ఆల్రెడీ డిసపర్ అయిపోయిందంట. అంటే డంజన్ బ్రేక్ అయింది అండ్ శాంచురీ ఉన్న డంజన్లో. సో దాంతో ఇప్పుడు ఆ శాంచురీ ఫీల్డ్ టైప్ ఆఫ్ డంజన్ అయిపోయింది. అండ్ ఫీల్డ్ టైప్ ఆఫ్ డంజన్ అంటే అక్కడ మాన్స్టర్స్ బయట తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆ ల్యాండ్ ఇంకా డెజర్టెడ్ అయిపోయింది. అంటే అక్కడికి ఎవరు కూడా పోరు మనుషులు బికాస్ ఆఫ్ ది మాన్స్టర్స్. సో దాంతో సూహో అక్కడికి పోవాలని అనుకుంటాడు. అతను జిన్ గడికి మెసేజ్ కూడా పెడతాడు, లైక్ నేను బయటకు పోతున్నా అంకుల్, మీరు వరి కాకండి, నేను ఫోన్ లేకపోతే అని అంటాడు. అండ్ గైస్ మీరు కరెక్ట్గానే గెస్ చేశారు, ఆ అంకుల్ ఎవరో కాదు జిన్ గాడే. అండ్ తర్వాత సూహో వచ్చేసాడు ఆ శాంచురీ ఉన్న ప్లేస్ దగ్గరికి. బట్ ఈ ప్లేస్ ని ఆల్రెడీ ఒక గిల్డ్ వాళ్ళు కొనేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ఇక్కడ ట్రెస్ పాసింగ్ చేయొద్దు. అండ్ ఆల్సో ఏ గిల్డ్ అయితే ఈ ప్లేస్ ని కొనుక్కున్నారో ఆ గిల్డ్ పేరు హైనా గిల్డ్ అంట. అండ్ ఈ గిల్డ్లో అందరు కూడా గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ వాళ్ళే ఉంటారంట. సో దాంతో బేరుగాడు అంటాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. బట్ సూహో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు లోపలికి పోవాలని. దాంతో సూహో కెమెరాస్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు అండ్ సూహో లోపలికి కూడా వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ చాలా ఫాగ్ ఉంటుంది. దాంతో సూహో బెరుగాని అడుగుతాడు ఎందుకు ఇక్కడ ఇంత ఫాగ్ ఉందని. దాంతో బెరుగాడు అంటాడు ఈ ఫాగ్ అవుటర్ స్పేస్ నుంచి వస్తుంది అండ్ ఈ ఫాగ్ డైమెన్షనల్ బ్యారియర్ ని బ్రేక్ చేస్తుంది అండ్ ఈ ఫాగ్ మన వరల్డ్ రిఫ్ట్స్ ని జనరేట్ చేస్తుంది ఇన్ దిస్ వరల్డ్ అని అంటాడు. అండ్ ఆల్సో ఈ ఫాగ్ వల్లనే ఈ స్వోర్డ్ ఉన్న శాంచురీ రిఫ్ట్ లెక్కలి ఎర్త్ మీదకి వచ్చేసింది. ఆ తర్వాత బేరుగాడు అంటాడు ఆ ఇతరం వాళ్ళు అవుటర్ స్పేస్ లో ఒక హ్యూజ్ హోల్ ని డ్రిల్ చేస్తున్నారు ఇన్ అవర్ డైమెన్షన్ సో దట్ వాళ్ళు వాళ్ళ మాన్స్టర్స్ ని పంపడానికి ఎర్త్ మీదకి అని అంటాడు. అండ్ అప్పుడక్కడికి మాన్స్టర్స్ వచ్చేసి దాంతో సూహో మాన్స్టర్స్ అన్నిటిని కూడా వేసి పడేస్తాడు తన స్కిల్స్ ని స్వోర్డ్ ని అండ్ గౌంట్లెట్ ని యూజ్ చేసి. అండ్ మాన్స్టర్స్ ని లేపేశాక సూహో ఈ మాన్స్టర్స్ యొక్క షాడోస్ ని కూడా ఎక్స్ట్రా చేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు శాంచురీ ఉన్న గేట్ దగ్గరికి వచ్చేస్తారు. బట్ ఇక్కడ పీపుల్ ఉంటారు ఈవెన్ ఇది ఒక డెజర్టెడ్ ల్యాండ్ అయినా సరే. సో ఈ అవలకాళ్ళు ఈ ల్యాండ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. సో దాంతో బెరుగాడు సోతో అంటాడు యంగ్ మొనార్క్ మనం ఆల్రెడీ ఇక్కడ ట్రెస్ పాసింగ్ చేస్తున్నాం, మనం వీళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, మనకి వీళ్ళతో సంబంధం లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని బెరుగాడు అంటాడు. బట్ సూహో ఊరుకుంటాడా తన ముందు ఇంత పెద్ద క్రైమ్ జరుగుతుంటే. దాంతో సూహో ఆల్రెడీ వెళ్ళిపోతాడు కూడా అండ్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు కూడా అవలగడ మీద. అండ్ చాప్టర్ 10 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎండ్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్సరీగా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.